అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 2026 జనవరి కరెంట్ అఫైర్స్ కొన్ని చూద్దాం. కామెరూన్ దేశ అధ్యక్షుడిగా ఇటీవల వరుసగా 8వసారి ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? ఎవరంటే పాల్ బియా. 92 ఏళ్ల ఈయన ఈ విజయంతో ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు ఉన్న దేశాధ్యక్షుడిగా ఘనత సాధించారు. ఈ దేశ మొదటి అధ్యక్షుడు అహ్మదౌ అహిజ్జో రాజీనామా తర్వాత 1982లో ఈయన తొలిసారిగా అధికారంలోకి వచ్చి ఇంకా కొనసాగుతున్నారు. నెక్స్ట్ 2025 అక్టోబర్ 26న ఆగ్నేయాసియా దేశాల సంఘంలో అధికారికంగా 11వ సభ్య దేశంగా ఏది చేరింది? ఆన్సర్ వచ్చేసి తూర్పు తైమూర్. తూర్పు తైమూర్ అంటే లేస్టే అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ కౌలాలంపూర్లో జరిగిన ఏషియన్ శిఖరాగ్ర సమావేశంలో ఈ చరిత్రాత్మక చేరిక జరిగింది. ఇండోనేషియా నుంచి 2002లో స్వాతంత్ర్యం పొందిన ఈ దేశ రాజధాని ఢిల్లీ. నెక్స్ట్, భారత్ తొలిసారిగా యూకేకి జిఐ ట్యాగ్ చేసిన ఏ 2 నిమ్మకాయ రకాలను ఎగుమతి చేసింది? 2 రకాలు ఇండి లైమ్ కర్ణాటక, పులియం గుడి లైమ్ తమిళనాడు. నెక్స్ట్, రాఫెల్ ఫైటర్ జెట్లో ప్రయాణించిన మొదటి భారత రాష్ట్రపతిగా ఇటీవల ద్రౌపది ముర్ము ఘనత సాధించారు. ఈమె ఏ రాష్ట్రంలోని అంబాలా వైమానిక దళం స్టేషన్ నుంచి రఫేల్ యుద్ధ విమానంలో 30 మినిట్స్ ప్రయాణించారు? ఎక్కడంటే హర్యానా. నెక్స్ట్, భారత వైమానిక దళ అధిపతి వైస్ చీఫ్గా ఎయిర్ మార్షల్ నగేష్ కుమార్ 2026 జనవరి 1న బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ స్థానంలో ఆయన నియామకం జరిగింది. 1985లో జాతీయ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని 1986లో వాయుసేనలో చేరిన ఆయన MiG-21, MiG-29 యుద్ధ విమానాలు, శిక్షణ విమానాలు విస్తృతంగా నడిపారు. మొత్తం 3400 గంటల సేపు లోహ విహంగాల్లో విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. నెక్స్ట్, భారత మహిళల హాకీ జట్టు కోచ్గా షూవర్డ్ మెరైన్ నెదర్లాండ్స్కి చెందినవారు. ఈయన మళ్ళీ నియమితులయ్యారు. 2020 టోక్యో ఒలింపిక్స్లో 4వ స్థానంలో నిలిచిన భారత జట్టుకు మెరైన్ కోచ్గా ఉన్నారు. తర్వాత పదవీకాలం పూర్తవడంతో కోచ్గా తప్పుకున్నారు. 2025లో హరేంద్ర సింగ్ శిక్షణలో భారత జట్టు పేలవ ప్రదర్శన చేసింది. దీంతో డిసెంబర్లో హరేంద్ర తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో హాకీ ఇండియా మరోసారి మెరైన్కి కోచ్ బాధ్యతలు అప్పగించింది. నెక్స్ట్, ఎలక్ట్రానిక్స్ విడి భాగాల తయారీ పథకం ECMS కింద 41,863 కోట్ల పెట్టుబడితో తలపెట్టిన 22 నూతన ప్రతిపాదనలను ఆమోదించినట్లు ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ 2026 జనవరి 2న తెలిపింది. ఇందువల్ల 2,58,152 క్రోస్ విలువైన ఉత్పత్తులు తయారవుతాయని, 33,791 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది. నెక్స్ట్, చైనా తన నౌకాదళంలోకి మరింత మెరుగుపరిచిన మిసైల్ డిస్ట్రాయర్ను చేర్చింది. టైప్ 052Dని తరగతికి చెందిన ఈ యుద్ధ నౌకకు లౌడీ అనే పేరు పెట్టారు. ఇందులో మెరుగైన రాడార్, ఆయుధం, నెట్వర్క్ వ్యవస్థలు ఉన్నాయి. దీనివల్ల ఇది గగనతల రక్షణ, సాగరంలో దాడి, టాస్క్ ఫోర్స్ కమాండ్ లాంటి విధులను నిర్వర్తించగలదు. ఇది లక్షిత యుద్ధ నౌకలపై దాడి చేయడంతో పాటు సహచర నౌకలను రక్షించగలదు. ఓకే అండి, మిగిలిన కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇది రీడ్ చేస్తూ ఉండండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.